నమస్తే, వెల్కమ్ టు రాయ్ న్యూస్. నేను అనిల్. అప్డేట్ చూద్దాం. టీ కాంగ్రెస్లో 5 కమిటీలను ఏర్పాటు చేసింది ఏఐసిసి. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, డీలిమిటేషన్ కమిటీ, సంవిధాన్ బచావో కమిటీలను ఏర్పాటు చేసింది. క్రమశిక్షణ సంఘం ఏర్పాటుకు ఏఐసిసి ఆమోదం తెలిపింది. 6గురితో క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఎంపీ మల్లు రవిని నియమించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మొత్తం 22 మంది ఉండగా 4 ఎక్స్ అఫీషియో మెంబర్లు, మంత్రులకు చోటు కల్పించారు. 15 మందితో అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసిన ఏఐసిసి 7గురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీని నియమించింది. టీ కాంగ్రెస్లో 5 కమిటీలను ఏర్పాటు చేసింది ఏఐసిసి. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, డీలిమిటేషన్ కమిటీ, సంవిధాన్ బచావో కమిటీలను ఏర్పాటు చేసింది. క్రమశిక్షణ సంఘం ఏర్పాటుకు ఏఐసిసి ఆమోదం తెలిపింది. 6గురితో క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఎంపీ మల్లు రవిని నియమించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మొత్తం 22 మంది ఉండగా 4 ఎక్స్ అఫీషియో మెంబర్లు, మంత్రులకు చోటు కల్పించారు. 15 మందితో అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసిన ఏఐసిసి 7గురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీని నియమించింది. రెడ్డిగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, టీ కాంగ్రెస్లో 5 కమిటీలను ఏర్పాటు చేసింది ఏఐసిసి. డీటెయిల్స్ ఏంటి? రైట్ అనేది ఎట్టకేలకు టీపీసీసీ కార్యవర్గాన్ని ఏఐసిసి ప్రకటించింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటన జారీ చేశారు. 22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని నియమించడం జరిగింది. ఇందులో మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సీనియర్లకు అవకాశం దక్కింది. మరోవైపు క్రమశిక్షణ కమిటీ, పార్టీలైన ఎవరైనా అతిక్రమించిన, పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎవరైనా నడుచుకున్న పార్టీ సభ్యులు వారిని సస్పెండ్ చేయడం, వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చేటటువంటి కీలకమైనటువంటి కమిటీకి చైర్మన్ గా నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవిని నియమిస్తూ కూడా ప్రకటన చేసింది. దాంతో పాటుగానే డీలిమిటేషన్ కమిటీ చైర్మన్ గా వంశీచంద్ర రెడ్డిని కూడా నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగానే అటు 15 మందితో సలహా కమిటీ, అడ్వైజరీ కమిటీని నియమించింది. మరోవైపు టీపీసీసీ కీలకమైనటువంటి ఈ 5 కమిటీలను ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏఐసిసి ప్రధానంగా తీసుకున్నటువంటి ఈ డీలిమిటేషన్ కమిటీ సంవిధాన్ బచావో కార్యక్రమాలు చేపడతా ఉంది. దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన చేపడుతుంది అనేటటువంటి కీలకమైనటువంటి కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. అందుకోసం 16 మందితో కూడినటువంటి ఒక కమిటీని నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో కీలకమైనటువంటి నేతలకు కూడా చోటు కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏఐసిసి ప్రకటించినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, సంవిధాన్ బచావో కమిటీ, అలాగే క్రమశిక్షణ కమిటీ, డీలిమిటేషన్ కమిటీలు అత్యంత కీలకమైనవి. పార్టీలో అటు రాష్ట్రంలో పార్టీని ముందుకు నడిపించడంలో అత్యంత కీలకమైనటువంటి కమిటీలు. ఆ కమిటీల్లో కూడా సీనియర్లకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మల్లు రవికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పటి నుంచి ఎంపీ మల్లు రవి కొనసాగనున్నారు. వైస్ చైర్మన్ గా శ్యామ్ మోహన్ సీనియర్ నాయకుల్ని నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. 16 మందితో సంవిధాన్ బచావో కమిటీని వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కమిటీకి చైర్మన్ గా పి వినయ్ కుమార్, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత పి వినయ్ కుమార్ కు అవకాశం కల్పించింది. అందులో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ తో పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అలాగే ఎమ్మెల్యే బాలు నాయక్ తో పాటు మరికొందరు నేతలకు కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగానే అడ్వైజరీ కమిటీ, అంటే రాష్ట్రంలో పార్టీ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది కూడా అడ్వైజరీ కమిటీ పార్టీకి సూచనలు, సలహాలు చేస్తూ ఉంటుంది. ఈ యొక్క కమిటీలో కూడా సీనియర్లకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందులో ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు. వారితో పాటుగానే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఇందులో ఉండనున్నారు. దాంతో పాటుగానే సీనియర్ నాయకులు వి హనుమంతరావుతో పాటు అటు జానారెడ్డి, జగ్గారెడ్డి, మధు ఎస్టీ గౌడ్ తో పాటు పలువురు కీలక నేతలకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది.
మరోవైపు డీలిమిటేషన్ కమిటీ కూడా అత్యంత కీలకమైనటువంటి కమిటీగా ఉంది. దీన్ని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కమిటీకి చైర్మన్ గా కూడా వంశీచంద్ర రెడ్డిని నియమించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా సీనియర్ నేతలకు ఏ ఒక్క చోట కూడా ప్రాధాన్యం తగ్గకుండా ఈ యొక్క కమిటీలు వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ అత్యంత కీలకమైనటువంటి కమిటీ. ఈ యొక్క కమిటీలో తీసుకునేటటువంటి నిర్ణయమే అంతిమంగా పార్టీలో ఫైనల్ గా ఉంటుంది. ఆ నిర్ణయాలనే భవిష్యత్ కార్యాచరణలో పార్టీ అమలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మీనాక్షి నటరాజన్, అలాగే మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి అవుతుంది. ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా ఏఐసిసి సెక్రటరీలు, అదేవిధంగా తెలంగాణ ఏఐసిసి సభ్యులు, వారితో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్లు ఉన్నారు. వీరితో పాటుగానే పలువురు ప్రత్యేకంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి నేతల పేర్లు కూడా ఇందులో చేర్చడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేక ఆహ్వానితులుగా మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇందులో అటెండ్ కావడానికి అవకాశం కల్పిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు మనం ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కూడా కీలకమైనటువంటి అంశం, వర్కింగ్ ప్రెసిడెంట్లు అంటే పార్టీలో పిసిసి చీఫ్ తర్వాత ఉండేటటువంటి అత్యంత కీలకమైనటువంటి పదవులు. ఆ పదవులకు ఎక్కువగా కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో కూడా ఆ పదవులను కొంత పెండింగ్ లో పెడుతూ కూడా ఆ మిగతా కమిటీలను కూడా భర్తీ చేసేటటువంటి యోచనలో ఏఐసిసి ఉంది. అయితే ఇప్పటికే సీనియర్ నేతలందరూ కూడా ఇందులో ఫిలప్ చేసిన తర్వాత మిగతా నేతలకు కొందరికి ఆ యొక్క వర్కింగ్ కమిటీల్లో అవకాశం కల్పించాలనేటటువంటి భావనలో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.